దాసరి రాము తన జీవితానంతా కాపు కులం కోసం, కాపు కుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి దాసరి రాముకి తన కుమార్తె మరణించటం, ఈ వయసులో రాముకి అంత చిన్న వయసులో 22 ఏళ్ల వయసులో క్యాన్సర్ వచ్చి ఆమె మరణించటం చాలా బాధాకరం. ఎవరైనా మన బిడ్డలు ముందు మనం చనిపోవాలనుకుంటాం తప్ప మన ముందు మన బిడ్డలు చనిపోతే ఆ శోకం చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి భయంకరమైనటువంటి శోకంలో ఉన్న దాసరి రాముకి అన్ని విధాల భగవంతుడు అండగా ఉండాలని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. గుంటూరులో మాకు చాలా ఆప్తుడు, మిత్రుడు, శ్రేయోభిలాషి దాసరి రాము గారు ప్రతి వారికి కూడా పరోపకారిగా, ఎవరికి ఏ పనున్నా కూడా నా సొంత పనిలాగా భావించి దాసరి రాము గారు కేవలం గుంటూరే కాకుండా కోస్తా ఆంధ్రాలో చాలామంది కూడా పరిచయమైన వ్యక్తి. అటువంటి దాసరి రాము గారికి ఒక కుమార్తె చాలా మంచి చదువుకొని మంచి డాక్టర్గా చదువుతున్న సమయంలో ఆకస్మికంగా ఈ క్యాన్సర్ రావటం, నివారణ కోసం కూడా ఎంతో ప్రయత్నం చేశాడు. పాపం దాసరి రాముని చూస్తే మా అందరు కూడా చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. మరి భగవంతుడు దాసరి రాముకి మంచి ధైర్యాన్ని ఇచ్చి మరి ఆ చనిపోయిన కుమార్తెకి పవిత్ర ఆత్మ శాంతి కలగాలని చెప్పి మరి వారి దాసరి రాము గారి అభిమానులుగా, మిత్రులుగా నేను కూడా కోరుకుంటున్నాను. మా అందరికీ కొండంత అండ దాసరి రాము గారి కుమార్తె. నాకు కుమార్తె లాంటిదే. మంచి చక్కటి భావస్వరూపం ఉన్నటువంటి ప్రియాంక ఈరోజు మన మధ్యలో లేదంటే చాలా బాధాకరం. ఒక స్నేహితుడు కుమార్తె ఆ స్నేహితుడికి లేదంటే నేనెంత బాధపడుతున్నానో, రక్తం పంచిచ్చినటువంటి కుమార్తె లేదంటే ఆ రాము మనసు ఏ రకంగా ఆవేదన చెందుతుందో మనం అందరం అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఈ రోజున రాముకు మనం ఇవ్వగలిగింది ఒకటే, ధైర్యం, ఆత్మవిశ్వాసం. ముందు రాబోయేటువంటి రోజుల్లో ఆ అమ్మాయి ఆశయాల కోసం కానీ, ఆ అమ్మాయి చిరస్మరణీయంగా ఉండే విధంగా తండ్రి బతకాల్సిన అవసరం ఉంది. ఆ ధైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటూ, మా యొక్క చిరంజీవి మరి ప్రియాంకకి ఘనమైన నివాళులర్పిస్తూ ఆ అమ్మాయికి ఆత్మ చేకూరాలని, శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇటువంటి సమయంలో ఆ కుటుంబానికి అండగా ఉన్నటువంటి బంధుమిత్రులందరికీ మరి మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, మరొకసారి నా యొక్క పూర్తి ఆవేదనని రాబోయే రోజుల్లో కూడా దాసరి రాముతో పాల్పంచుకుంటాను. ఇటువంటి కష్ట సమయంలో ఉన్నటువంటి దాసరి రాము
కుటుంబానికి ఆ దేవుడు బలం ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. దాసరి రాము అనేటటువంటి వ్యక్తి సమాజంలో సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి వ్యక్తి. మరి వారి యొక్క కుమార్తె ఏదైతే ప్రియాంక సుదీర్ఘకాలం పాటు ఒక ఇబ్బందికరమైన ఆరోగ్య ఇబ్బందుల వల్ల గతించినటువంటి పరిస్థితి. మరి దాసరి రాము రాష్ట్రంలో మరి ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరిస్తూ ఒక ఐకమత్యం కోసం పనిచేసేటటువంటి వ్యక్తి. మరి వాళ్ళ కుమార్తె ఈరోజు మరణించి అతన్ని తీవ్రమైనటువంటి మానసికమైన ఇబ్బందికి గురి చేసినటువంటి పరిస్థితి. మరి ఏదేమైనా అది ఆరోగ్యంలో వచ్చే ఇబ్బందులు మనకి చెప్పి వచ్చేవి కావు. మరి దాసరి రాముకి ఆ కుమార్తె లేని లోటు చాలా బాధాకరమైనటువంటిది. అత్యంత ప్రేమగా చూసుకునేటటువంటి కుమార్తె అనారోగ్యంగా మరణించడం వల్ల మరి ఆరోగ్యం కుంగించకుండా అతనికి పైవాడిని కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొని ఇచ్చేటటువంటి ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రియాంకకి మనస్ఫూర్తిగా ఘనమైన నివాళులు అర్పిస్తాం. చాలా ఇబ్బంది ఉంది, కానీ నేను ఇబ్బంది పడతాను కానీ ఆడవాళ్ళని ఇబ్బంది పడతా కానీ చూస్తే నాన్న పట్టుకోలేడు, నాన్న ఏం చేస్తాడు. అందుకని నాన్న కోసం నేను ఎక్కడ బయటపడలేదు. ఆ దాసరావు చచ్చిపోయాడమ్మా, ఇక రాడు, నువ్వు బతుకుతే చాలా తండ్రిగా అది చాలా పోరాడి మందులు ఎఫెక్ట్ తప్పలేదు. ప్రియమైన మందులు బట్టి ఎఫెక్ట్ చాలా తప్పలేకపోయింది. నేను ఎప్పుడు మా పిల్లలకి సమాజానికి సేవ చేయాలా, మన చుట్టుపక్కల మనం సహాయం చేయాలి అని చెప్పి చెప్తుంటాను. మా అమ్మాయి నీతిగా ఉండాలా, నిజాయితీగా ఉండాలి. మా అమ్మాయి మనసు బాధపడుతూ అలా బాధ చెప్పలేక, డాడీ మనం ఈ రోజుల్లో నీతి నిజాయితీ పనికిరావు డాడీ, మనం చూడండి బయట అన్ని చేసి ఎంతో హాయిగా ఉంటున్నారు జనాలు, ఎక్కడికక్కడ సంపాదించుకొని మనం నీతి నిజాయితీ ఎలా సంపాదిస్తున్నాం, ఈ రోజుల్లో ఇక్కడికి రావు డాడీ అంటే మా అమ్మాయి తన బాధ చెప్పలేక, మనం ఇబ్బంది పడుతున్నాం చెప్పలేక ఇంకా చెప్పేది తన బాధ వ్యక్తం. ఈ హాస్పిటల్ లక్షల ఖర్చులు, 70 లక్షలు